వెల్కమ్ టు పాయింట్ డికోడెడ్. మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ ఏవైతే వచ్చాయో ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కొన్ని అంశాలను మనము డిస్కస్ చేయాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 2023-24లో రెండు ప్రభుత్వాలు మారిన తర్వాత కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మొదటి నుంచి మాట్లాడుతున్న మాటలు గత 5 ఏళ్ల పాలనలో ఏదైతే రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, అటు అభివృద్ధి పదంలోనూ వెనకంజలో ఉంది. అంతేకాకుండా అన్ని ఆస్పెక్ట్స్లో ఏ ఆస్పెక్ట్లో చూసినా సరే వాళ్ళు పూర్తి స్థాయిలో వెనకలో ఉన్నారు. కేవలం ఒక క్రైమ్ రిలేటెడ్ విషయాల్లో మాత్రం ముందంజలో ఉన్నారనే విధంగా మాట్లాడడం కానివ్వండి, రాష్ట్రాల్లో ఒక విధ్వంసకర పాలన జరిగింది, దాని కారణంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది అసలు లేకుండా పోయిందనే విధంగా మాట్లాడిన సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. సో ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, ఆ పరిణామాల్లో ఇప్పుడు క్రైమ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అన్న విషయాన్ని మనము డీకోడ్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ రిపోర్ట్స్ని చూస్తే మాత్రం కాస్త ఆశ్చర్యం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం ఎలా నడుస్తుంది అనే దానికన్నా ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలు ఎంత సంతోషపడుతున్నారన్న విషయాన్ని మనం మాట్లాడుతూనే అక్కడ ఉన్న ప్రజలు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని కూడా డిస్కస్ చేయాల్సిన అవసరము మనకు అనిపిస్తుంది. అందులో భాగంగా మనం 2024 ఎన్సీఆర్బీ రిపోర్టుకు సంబంధించి అందులో ముఖ్యంగా క్రైమ్స్ ఇన్ ఇండియా 2024 ప్రకారం ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏదైతే ఎన్సీఆర్బీ రిపోర్టు మే 2026లో విడుదలైన నేపథ్యంలో జాతీయ స్థాయిలో మొత్తం క్రైము 6% తగ్గింది అన్నది మనకు అర్థమవుతుంది. అంటే 62.41 లక్షల నుంచి 58.8 లక్షలు తగ్గింది అన్నదాన్ని మనకు అర్థమవుతుంటే క్రైమ్ రేట్ అన్నది కూడా 448.3% నుంచి పర్సెంట్ నుంచి 418.9కి తగ్గింది అనేది మనం అర్థమవుతుంటే మొత్తం క్రైమ్ రేటు అంటే ఐపీసీ అలాగే ఎస్ఎల్ఎల్ సంబంధించి చూస్తే జాతీయ సగటు అనేది 418.9 పాయింట్లుగా ఉంటే తెలంగాణ రాష్ట్రం మాత్రం జాతీయ సగటు కంటే ఎక్కువగా దక్షిణ రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా 568.9 పాయింట్లు మనకు కనిపిస్తుంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మనం ఓవరాల్గా చూస్తే మాత్రం శాంతి భద్రతలు అన్నది అంత అనుకున్నంత స్థాయిలో లేదా అంత కంట్రోల్లో లేవు అన్నది అయితే అర్థమవుతుంది. 2023లో 2,17,976 కేసులు నమోదైతే అదే 1,83,644 నుంచి 18.8% పెరిగింది అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది. అదే సేమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గమనిస్తే 2023 వరకు మనం చూస్తే 1,84,293 కేసులు నమోదైతే ఆ తర్వాత 1,68,788 కేసులు అంటే 2024కి వచ్చేటప్పటికి ఆ కేసులు తగ్గాయి అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఓవరాల్గా జాతీయ సగటు కంటే కూడా ఈ ఓవరాల్ రేట్ అనేది తక్కువగా కనిపిస్తుందని మనకు అర్థమవుతుంది. అదే హింసాత్మక నేరాలకు సంబంధించిన విషయాన్ని కూడా మనం ఒకసారి చూడాలి. ఆ హింసాత్మక ఘటనలు మనము 2022లో చూస్తే 7,104 కేసులు నమోదైతే 2023లో 6,432 కేసులు నమోదయ్యాయి. కానీ 2024లో ఎన్ని నమోదయ్యాయి తెలుసా? 27,443 కేసులు నమోదయ్యాయి. అంటే దాదాపుగా 3 రెట్లకు మించి, దాదాపుగా 4 రెట్లకు మించి కూడా అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈ కేసులు ఎట్లా మనం కన్సిడర్ చేయాలంటే తీవ్రంగా గాయాలు కలిగించే ఏవైతే దాడులు ఉన్నాయో అంటే గ్రీవియస్ హర్ట్ అంటారు కదా, అవి ఏవైతే ఉంటాయో అందులో ముఖ్యంగా హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు, అపహరణలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి కాకుండా మిగిలిన దానికి సంబంధించి చూసినప్పుడు ఈ స్థాయిలో పెరిగాయి అన్నది అయితే మనకు అర్థమవుతుంది. అదే సందర్భంలో తెలంగాణలో వైలెంట్ క్రైమ్స్ ఎలా ఉన్నాయంటే అక్కడ కూడా మనకు పెరుగుదల కనిపిస్తుంది. మెట్రోపాలిటన్ స్టేట్స్లో హై రేట్ అన్నది ఇక్కడే మనకు కనిపిస్తుంది. క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ అన్నది ఒకవేళ మనం చూస్తే ఏపీలో మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలో దేశంలోనే ఇది మొదటి స్థానంలో ఉంది. అంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు సంబంధించిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అనే విషయానికి సంబంధించిన క్వశ్చన్ మనకు వస్తుంది. 1వ స్థానంలో మనం చూస్తే 2,965 కేసులు కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదయ్యాయి. అంటే ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర 1,473, తెలంగాణ రాష్ట్రంలో 1,025 కేసులు నమోదయ్యాయంటే అంటే 2-3 స్థానాల్లో ఉన్న ఆ 2 రాష్ట్రాల్లో నమోదైన కేసుల కన్నా ఎక్కువ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదయ్యనేది మనకు అర్థమవుతుంది. మహిళలను వేధించడంలో తెలంగాణకు సంబంధించిన కేసులు ఏవైతున్నాయో అది 3వ స్థానంలో ఉంది అన్నదైతే మనకు అర్థమవుతుంది. అలాగే రహస్యంగా ఏదైనా సరే వాళ్ళకి సంబంధించిన వీడియోలు షూట్ చేసి వాళ్ళ ద్వారా బెదిరించే వాళ్ళ సంఖ్యలో 4వ స్థానంలో ఉంది. భర్త లేదా భర్త బంధువులకు సంబంధించిన క్రూరత్వంలో 6వ స్థానంలో ఇలా మొత్తము ఇది కేసులు మనకు కనిపిస్తుంది. ఇందులో రేప్ కేసులు దాదాపుగా 441 ఉన్నాయి. అంటే తెలంగాణను చూస్తే దక్షిణ భారతదేశంలో అత్యధికంగా 24,495 కేసులు ఇందులో మనకు కనిపిస్తున్నాయి. అంటే అందులో 1,148 కేసులు రేప్ కేసులు కనిపిస్తే అది సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 స్టేట్గా కూడా అంటే ఈ క్రైమ్కి సంబంధించిన విషయంలో తెలంగాణ ఉందని మనం చెప్పాలి.
ఇక సైబర్ క్రైమ్స్కి సంబంధించి చూస్తే 2 రాష్ట్రాల్లో కూడా సైబర్ క్రైమ్స్ అన్నవి గణనీయంగా పెరిగాయన్నది ఎన్సీఆర్బీ రిపోర్ట్ చెప్తుంది. హైదరాబాద్లో ముఖ్యంగా ఏదో తెలంగాణలో చూస్తే ముఖ్యంగా హైదరాబాదు ఇక్కడ ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంటే ఏపీలో కూడా ఈ పెరుగుదల అన్నది పెరిగింది అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇక హత్యలకు సంబంధించి వివాదాలకు సంబంధించిన కేసులు మనం చూస్తే ఏపీలో 898 హత్య కేసులు, వివాదాలు 448 కేసులు, వివాహేతర సంబంధాలు దాని రిలేటెడ్ కేసులు 195, ఇవన్నీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది. వీటన్నిటికీ అసలు ప్రధాన కారణాలు ఏంటని మనం చూస్తే ముఖ్యంగా మానవ అక్రమ రవాణా అన్నది చాలా కీలకంగా కనిపిస్తుంది. అందులో ఏపీ 3వ స్థానంలో ఉందన్నది మనకు అర్థమవుతుంది. మొదటి స్థానంలో తెలంగాణ, 2వ స్థానంలో మహారాష్ట్ర, తర్వాత 3వ స్థానంలో ఏపీ ఉంది అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఉంది అనేది. ఇక నిర్లక్ష్యం వల్ల జరిగే చావులు ఏవైతే ఉన్నాయో అది కూడా ఈసారి ఏపీలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. 8,813 కేసులు అందులో కనిపిస్తున్నాయి. అందులో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన అంశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇది దేశంలో 9వ స్థానంలో ఉందని చెప్పాలి. ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమేమి తగ్గాయి అని అంటే మహిళలపైన చిన్న చిన్న నేరాలు ఏవైతే ఉన్నాయో అవి, చిన్నారులపైన జరిగిన నేరాలు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నేరాలు అయితే తగినట్టుగా మనకు నెంబర్స్ చెప్తున్నాయి. ఈ విధంగా ఇవన్నీ మనం డిస్కస్ చేసుకునే నేపథ్యంలో ఒక ప్రశ్న చాలామందికి ఉంటుంది. ప్రతి సందర్భంలోనూ ఏదైతే ఈ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేక లా అండ్ ఆర్డర్ విషయంలో వెనకబడుతున్న విషయానికి సంబంధించి డిస్కస్ చేసే నేపథ్యంలో బీహార్తో పోల్చే ప్రయత్నం చేస్తుంటారు. ఇవాళ మనం వైఎస్ఆర్సీపీ కూడా చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఏపీని బీహార్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తుంది. తెలంగాణ కూడా బీహార్తో పోల్చే ప్రయత్నం చేస్తుంటుంది. రాష్ట్రాలు ఏవైనా సరే బీహార్లో ఉండే శాంతి భద్రతల ఇష్యూని బేస్ చేసుకొని ఇవన్నీ మాట్లాడే నేపథ్యం చూస్తున్న పరిస్థితుల్లో సరే అసలు బీహార్లో ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి అని చూద్దాం. నేనైతే ఇంతకుముందు చెప్పినట్టుగా మొత్తం క్రైమ్స్ 6% తగ్గిన పరిస్థితి మనకు కనిపిస్తుంటే అందులో ఏదైతే మనము బీహార్కి సంబంధించి మనం చూస్తే బీహార్ ఏదైతే ఉందో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేదైతే మనకు అర్థమవుతుంది. అంటే బీహార్ని ఎందుకు మనము అంటే బీహార్ ఓవరాల్గా చూస్తే అక్కడ శాంతి భద్రతలు బాగుండవు అంటుంటారు. ఆ విధంగా చూసినప్పుడు బీహార్లో మొత్తం కేసులు కూడా ఎక్కువే కనిపిస్తుంది కానీ బట్ అక్కడ జరిగిన క్రైమ్ రేట్లు మాత్రం బాగా తగ్గింది. 2023తో పోల్చినా సరే 2024లో కూడా జాతీయ సగటు కంటే కూడా చాలా తక్కువగా అంటే 277.5% మాత్రమే అక్కడ మనకు ఆ పాయింట్స్ మాత్రం మనకు అక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే సగం దాదాపుగా 60% మాత్రమే అక్కడ ఉన్నాయని కనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే బీహార్ ఈ 2 రాష్ట్రాలతో పోలిస్తే జనాభా ఎక్కువ అయినా సరే నెంబర్స్ కూడా తక్కువగా కనిపిస్తున్నాయి. అంటే నెంబర్స్ ఎక్కువ కనిపిస్తాయి కానీ బట్ రేటు తక్కువ కనిపిస్తుంది. అంటే అక్కడ ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉన్నదని చెప్పాలి. తెలంగాణలో కూడా క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది. ఏపీ కంటే తక్కువగా ఉన్నా సరే బట్ బీహార్ రేటు మాత్రం అంతకన్నా తక్కువ కనిపిస్తుంది అనేది అయితే మనకు అర్థమవుతుంది. ఇక వైలెంట్ క్రైమ్కి సంబంధించి నేను చెప్తే ఏపీలో భారీగా ఆ పెరుగుదల కనిపిస్తుంటే అదే మనము బీహార్కి వచ్చేటప్పటికి దాని సంఖ్య బాగా తక్కువగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బీహార్కి సంబంధించి ఇది దేశంలోనే టాప్ ప్లేస్లో ఉంది కానీ బట్ వైలెంట్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 2023తో పోలిస్తే దాదాపుగా డబుల్ అయ్యాయన్నది కూడా మనకు ఒక నెంబర్ అనిపిస్తుంది. అంటే 105% పెరిగింది బీహార్లో. అది బీహార్లో వైలెంట్ క్రైమ్స్ చాలా ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఏపీలో కూడా అదే స్థాయిలో పెరిగింది కానీ బట్ నెంబర్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి. ఎందుకంటే రేట్ పెరిగింది కానీ బట్ నెంబర్స్ తక్కువ. ఎందుకంటే బికాస్ ఆఫ్ మనం ఏదైతే పర్ క్యాపిటా క్రైమ్ రేట్ అంటాం కదా దాని ప్రకారం చూస్తే. ఇక మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి చూసినా సరే ఏపీలో 19,952 కేసులు నమోదయ్యాయి. అందులో ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవానికి భంగం కల్పించే నేరాల్లో భారతదేశంలో నెంబర్ 1 ప్లేస్లో ఉందని చెప్పే కదా. అలాగే వేధింపుల్లో ఇది 3వ స్థానంలో ఉంది. ఇక రేప్ కేసులు కూడా బాగానే గట్టిగానే కనిపిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో ఈ కేసుల్లో 24,495 కేసులు కనిపిస్తున్నాయి. రేప్ కేసులు మాత్రం 1,145 కేసులతో తెలంగాణ నెంబర్ 1 ప్లేస్లో ఉందని చెప్పాలి. ఇక ఉత్తర భారతదేశంలో అత్యధిక శాతంలో బీహార్ ఉంది కానీ రేటు మాత్రం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మహిళలపై నిర్దిష్ట నేరాలు అంటే ముఖ్యంగా ఆత్మగౌరవ భంగానికి సంబంధించిన కేసుల్లో హై ర్యాంకింగ్లో ఉంటే బీహార్లో మాత్రం దాని రేటు బాగా తక్కువ కనిపిస్తుంది. ఇక కీలకమైన ఇతర క్రైమ్స్ అంటే సైబర్ క్రైమ్స్ దాంట్లో చూస్తే తెలంగాణ భారతదేశంలో నెంబర్ 1లో ఉంది. అలాగే ఏపీలో కూడా పెరిగితే బీహార్లో మాత్రం బాగా తక్కువగా ఉన్నాయనేది అయితే మనకు అర్థమవుతుంది. ఇక దేశంలోని అత్యధికంగా జువెనైల్ క్రైమ్స్ ఎక్కడున్నాయంటే అది బీహార్లో ఉన్నాయి. 5,037 కేసులతో 177% పెరిగిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అదే సేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, పిల్లలు, ఎస్సీ ఎస్టీ నేరాలు బాగా తగ్గిన నేర్పితం కనిపిస్తుంది. హత్యలు కూడా తగ్గిన నేర్పితం కనిపిస్తుంది. ఇక ఛార్జ్ షీటింగ్ విషయంలో మాత్రం బీహారు గతంతో పోలిస్తే మంచి పర్ఫార్మెన్స్ని ఇక్కడ సాధించిందని చెప్పాలి. ఏదేమైనా సరే ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి మనం చేసే నేపథ్యంలో ఇక్కడ చాలామందికి వినిపిస్తున్న ప్రశ్న, చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే చాలా కీలకం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనేమో హోంమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేమో ఒక మహిళని ముఖ్యమంత్రి ఇది హోమ్ మినిస్టర్గా పెట్టారు. అయినా సరే అక్కడ మహిళల మీద సంబంధించిన నేరాలు పెరుగుతున్నాయి. ఇక్కడేమో ఓవరాల్గా క్రైమ్ రేటే పెరుగుతుంది. బీహార్లో మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కానీ ఈ రెండు రాష్ట్రాలతో పోలిస్తే బీహార్ పోలిక ఏదైతే ఉందో నెంబర్స్ వైజ్ మనకి ఎక్కువగా అనిపించినా సరే అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో కీలకంగా మనం మాట్లాడాల్సిన పాయింట్ ఏంటంటే క్రైమ్ రేట్ ఎంత పెరిగింది అని. క్రైమ్ రేట్ అయితే ఈ రెండు రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ తక్కువ ఉందని మనం చెప్పాల్సిన అవసరం అనిపిస్తుంది. ఓవైపు అభివృద్ధి పేరుతో మనం ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. పెట్టుబడులు ఆకర్షించడం మనము గొప్పగా ఉన్నామని చెప్తున్నాము. దేశ విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి జనాలు ఈ రాష్ట్రాలకు వస్తున్నారని చెప్తున్నాం. కానీ ఒకవేళ ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ ఒకవేళ వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒక అడుగు వెనక్కి వేసే అవకాశమే ఉంది. అభివృద్ధి చేస్తున్నాము, సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, ఇవన్నీ ఓకే, యాక్సెప్టెడ్. కానీ అదే సందర్భంలో క్రైమ్ రేట్ని కూడా కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. మరి అటువైపుగా ఎందుకు అడుగులు పడట్లేదు అని ఒక ప్రశ్న అయితే చాలామంది దగ్గర నుంచి వినిపిస్తోంది. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి అనుమానము లేదని అయితే ఖచ్చితంగా చెప్పాలి. సో ఇక్కడ మనము మరొక పాయింట్ని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు ఇంత హై మనకు అనిపిస్తుంది అంటే అసలు కంపారిటివ్లీ చేస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వెళ్ళి రిపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది అన్నది కూడా మనకు అనిపిస్తుంది. ఇక కేసులు తగ్గినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గ్రీవియన్స్ హర్ట్ ఏవైతే ఉన్నాయో అలాంటి కేసులు పెరగడం అన్నది కూడా రాష్ట్రానికి మంచిది కాదు అనే విషయం అయితే మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ క్రైమ్ రేటు ఏదైతే చెప్తున్నారో గతంలో మనం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడుతో కంపేర్ చేస్తే 3 రెట్లు 4 రెట్లు పెరిగాయి క్రైమ్స్ అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ఒక శాంతియుతమైన వాతావరణంలో మేము రాష్ట్రాన్ని పరిపాలిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చేస్తున్నారన్న ఒక ప్రశ్న అయితే చాలామందిలో ఉంది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉందనే విషయం అయితే చెప్పాల్సిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో ఏదేమైనా ఈ నెంబర్స్ ఏవైతే వినిపిస్తున్నాయో ఆ నెంబర్స్ కాస్త ఇబ్బందిని కలిగిస్తున్నా ఒక అలార్మింగ్ ఫ్యాక్టర్గా మనకి కనిపిస్తున్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం కానివ్వండి ఇటువైపు కాన్సన్ట్రేట్ చేసి వాటిని తగ్గించాల్సిన బాధ్యత ఇప్పుడే హరీష్ రావు కూడా ట్వీట్ చేశారు దీని మీద. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది అని అయితే మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది.